గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హోర్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు గురిచేసిన భారత్కు మాత్రం ఇది మరింత కీలకమైన అంశంగా మారింది. ఎందుకంటే భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85% దిగుమతులపై ఆధారపడుతోంది. అందులో దాదాపు సగం చమురు హోర్ముజ్ జలసంధి ద్వారానే భారత్కు చేరుతోంది. అంతేకాదు సహజ వాయువు అవసరాల్లో కూడా గణనీయమైన భాగం ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. యుద్ధం ప్రారంభమై హోర్ముజ్లో రాకపోకలు దెబ్బతిన్న సమయంలో భారత్కు చమురు సరఫరాపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. దేశంలోని చమురు నిల్వలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఏర్పడింది. రూపాయి విలువపై ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు, విమాన టికెట్ల ధరలు పెరుగుతాయనే భయాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్ రష్యాతో పాటు బ్రెజిల్, నైజీరియా, అంగోలా, వెనిజులా వంటి దేశాల నుంచి ప్రత్యామ్నాయంగా చమురు దిగుమతులను పెంచింది. భారత నౌకాదళం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టి భారత నౌకలకు రక్షణ కల్పించింది. అయితే తాజాగా యుద్ధం ముగిసి హోర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోవడంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే నిలిచిపోయిన కోట్లాది బ్యారెళ్ల చమురు మళ్లీ ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. దీంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ పటంలో చూస్తే హోర్ముజ్ జలసంధి ఒక చిన్న జలసంధి మాత్రమే కావచ్చు, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అది జీవనాడి. గత కొన్ని నెలల యుద్ధం ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్నిచ్చింది. వేల కిలోమీటర్ల దూరంలో జరిగే ఒక ఘర్షణ మన దేశంలో పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడి నిత్యావసరాల వరకు ప్రభావం చూపగలదని మరోసారి రుజువైంది. ఇప్పుడు హోర్ముజ్ మళ్లీ తెరుచుకోవడంతో భారత్తో పాటు ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఈ సంక్షోభం ఇంధన భద్రత విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యామ్నాయ వనరుల అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.